హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నామండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అంటే గురువారం ఉదయం 5 గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అయితే 5 నుంచి 11 వరకు అయితే ఉంటుందండి. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు. సో ఇక్కడ పెద్ద సైజు మేకలు కానీ పొటేన్లు కానీ అన్ని రకాల బండూరు పొటేన్లు కానీ చెవల మేకలు కానీ అన్నీ అయితే వస్తూ ఉంటాయి అనమాట. రేట్లు ఏం రేట్లు పోతున్నాయి అనేది క్లియర్గా అయితే మనం అనుకుందాం. ఏం చెప్పారన్నా జత మీద? 22 పళ్ళు వేయలే కదంగా, పళ్ళుగా ఒకటి 20 కిలోలు వస్తుంది. పళ్ళు ఏమి వేయలా, అన్ని పాలతోనే ఉంటాయి. ఓకే, సో 22,000 రూపాయలు నేను చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో అన్నీ కూడా జత మీద 22 అనేది చెప్తాను. సో ఒక్కొక్కటి మనకి 11,000 రూపాయలు అనేది పడుతుందండి. 11,000 రూపీస్ అనేది ఈచ్ వన్ పడుతుంది. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, వ్యాపారం చేసుకోవచ్చు. 20 కిలోలు వస్తాయనా? 18. ఓకే, ఒకటి వచ్చి ఒక 20 కిలోలు రావచ్చు, ఇంకొకటి వచ్చి 18 నుంచి 20 కిలోల మధ్యలో అయితే రావచ్చు అని చెప్తాను అనమాట. సో 18 కిలోలు వస్తాయంటున్నాడు. 11,000 రూపాయలు అని చెప్తున్నారు అనమాట. వ్యాపారం అని చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్లని 11,000 రూపీస్ అని చెప్తాను. పర్వాలేదు, రీజనబుల్గా చెప్తాడు. ఇది చూద్దాం. మేకపోతే పెద్ద సైజు మేకపోతే అయితే ఉంది. ఇది ఏం చెప్తారన్నా? అది 18 కిలోలు చెప్తారు. పల్లేసిందా? 4 బుల్ల 6 బుల్ల? 4 బుల్ల. ఓకే, 18,000 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 4 బుల్లతో అయితే ఉండదన్నాడు మేకపోతే. సో ఎన్ని కిలోలు రావచ్చునా? 30 కిలోలు వస్తుందా? 30 కిలో మీట్ అయితే వస్తుందని చెప్తున్నాడు. సో 1 కిలో ఇటు కూడా రావచ్చు. 25 నుంచి 30 కిలోలు రావచ్చు. సో 18,000 రూపాయలు అని చెప్తున్నాడు. 15 నుంచి 18 వరకు అయితే వ్యాపారం జరగచ్చు. ఇది గురించి అనమాట. చూసుకోవచ్చు. ఈ మేకపోతేనే చెప్తున్నారు. ఇక్కడ ఒక పోత అయితే ఉంది. ఇది మన లోకల్ పోతే. ఏ పరానా దీని? 9,500, 9,500 రూపీస్ అని చెప్తానండి. సో మనకైతే ఒక 10 కిలోలు వచ్చిడిగా ఉంది మీటు. సో 9,500 రూపీస్, 9,500 రూపాయలు నేను చెప్తాన్నారు. కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. ఇవి నా యూట్యూబ్ ఛానల్ అన్న, యూట్యూబ్ ఎల్కేఎస్. ఇక్కడ ఒక 2 పోతులు అయితే పట్టుకున్నాడు అన్న. ఏం రేటు చెప్తారో కనుక్కుందాం. సో పోతులు బాగున్నాయి ఇవి 2. సో పోతులు 2 ఏం చెప్తారన్నా జతనా? 30,000. పళ్ళు వేయలే కదనంగా 30,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్కటి మనకి 15,000 రూపీస్ అని చెప్తాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అంటే 15,000 రూపాయలు అనేది ఒకటి చెప్తాడు. 15,000 రూపాయలు చెప్తున్నాడు. కానీ తగ్గింపు అనేది ఉంటుంది. చూస్తే మన లోకల్ పోతులే. సో 15,000 రూపాయలు చెప్పినాడు. ఒక్కోటి మనకు ఒక 15 కిలోలు 18 కిలోలు ఆ మధ్యలో రావచ్చు. లేదంటే 1 కిలో ఇటు కూడా రావచ్చు అనమాట. సో చెప్పడం అనేది 15,000 రూపీస్ అని చెప్పడం ఉంది. కానీ తగ్గింపు అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఏదేమో పుంగనూరు మార్కెట్లో ఉండే 15 కిలోలు ఆ విధంగా రావచ్చు. సో దాని తర్వాత చూద్దాం. ఏం చెప్పారన్నా? 17,000 చెప్తాను. ఓకే, 17,000 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజెంట్ వ్యాపారం జరుగుతుంది. 17 అని చెప్తాను. కానీ తగ్గింపు అనేది ఉంటుంది. సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 17, 18, 20 కాడికి అయితే రావచ్చు. 20 లోపల అయితే ఉంటుంది అనమాట. సో చెప్పడం అయితే రేటు ఉంది. కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. అన్న ఈ పోతులు ఏం చెప్పారన్న? జత ఏం చెప్తాను రా? 22, 22,000 అయితే చెప్తున్నారని. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లల్ని ఒకంతా ఒక 7 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. సో 22 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు 11,000 అని చెప్తారు. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. 11,000 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఒక 10 కిలోలు 8 నుంచి 10 కిలోల మధ్యలో అయితే వచ్చేది ఉంది. సో చెప్పడం ఆ రేటు ఉంది. కానీ తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుందండి. చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్య పిల్లలు జుడిపిలు అయితే చాలా వస్తున్నాయి. నెల్లూరు జుడిపిలు, నీటి పిల్లలు అయితే బాగా వస్తాయి అనమాట. మనకు బైరెడ్డిపల్లి దగ్గర ఈ మార్కెట్ కానించి. సో ఇవన్నీ కూడా గోడూరు, బైరెడ్డిపల్లి, పొంగునూరు, పీలేరు అనేది ఈ పిల్లలు అనేది ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఏం రేట్లు పోతున్నాయి ఇవి కూడా మనం క్లియర్గా కనుక్కుందాము. చూద్దాం ఇవి పిల్లలు ఏం చెప్తారా. ఇదంతా కూడా ఒక 4 months, 4.5 months, 4 నెలలు 4.5 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. సో ఇందులో అన్నీ కూడా లైట్ కొమ్ము వచ్చినాయి కాబట్టి 4.5 నెలలు 5 నెలలు అయితే ఉంటాయి. ఏం తరనా? ఎవరు నా ఉండరా? అన్నీ కూడా వ్యాపారం జరుగుతాయండి. ప్రజెంట్ చూసుకోవచ్చు. పిల్లలంతా బాగుంటాయి, యాక్టివ్గానే ఉన్నాయి. ఇందులో ఒకటి మాత్రమే నల్లది ఉండదు, మిగతా అంతా కూడా తెల్లయ్యాయి అనమాట. పిల్లలు బాగున్నాయి. చూద్దాం ఏం రేటు చెప్తారు, ఏం రేటు అయితే ఉన్నాయి. వ్యాపారం జరుగుతుంది. సో ఏం రేటు చెప్తారు చూద్దాం. మనం లైవ్ వెయిట్ కానీ మీట్ కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 18, 20, 22 కిలోలు వచ్చిడిగా ఉన్నాయి. సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 8 కిలోలు 8, 9 కిలోలు ఆ విధంగా అయితే వస్తాయండి. ప్రజెంట్ వ్యాపారం జరుగుతుంది. చూద్దాం ఏం రేటుగా అవుతున్నాయో. పిల్లలు షెడ్లు పర్పస్లో ఇట్లాంటి పిల్లలు కానీ తీసుకుంటే కన్నా సెట్ అయినాయంటే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అనమాట. పిల్లలు జంపులు ఉండాలా, పొడుగు ఉండాలా,
మంచిగా నైస్ ఉండాలి పిల్ల, ఎక్కువ బొచ్చు ఉన్నా కూడా ఉపయోగం లేదు. సో రావు. సో ఇందులో ఏమంటే కొన్ని నాటు పిల్లలు ఉంటాయి, నాటు పిల్లలు బాగా తింటాయి కానీ వెయిట్ గెయిన్ చేయమన్నమాట. సో పిల్లని చూసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లెక్కేసుకోవచ్చు అనమాట ఎట్లా పోతుంది ఏమనేసి. ఎంత రేటుకి అవుతుంది? 23.5 జత అడుగుతుంటారా? రేట్ చెప్పే రేట్ అదే, చెప్పే రేటు. ఓకే, 23,500 రూపీస్ అనేది రేట్ అయితే చెప్తా ఉన్నారంట. సో 23-23.5 అట్లా బేరం జరుగుతుందండి. సో ఒక 1000 రూపాయలు 500 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు. సో 23.5 అయినప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 11,500 రూపాయలు అనేది పడుతుందండి. ఈచ్ వన్ 11,500 రూపీస్. ఈ పిల్లలను చూసుకోవచ్చు. 11,500 రూపాయలు అని చెప్తా ఉన్నారు కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అదేనమాట. దాని తర్వాత చూద్దాం ఇంకా పిల్లలు ఉన్నాయి. ఏం చెప్పారన్న పోతున్నా? 11,000. సో 11,000 రూపీస్ అని చెప్తున్నారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మనకు ఒక 8 నెలలు 7 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. ఒక 10 కిలోలు వచ్చి ఉంది. ఈ చిన్నపిల్లలు ఏం చెప్తారా? 4.5. పోతు పిల్లనా ఇదే? 4,500 రూపీస్ అనేది చిన్నపిల్లని చెప్తానండి, పోతు పిల్ల. సో వ్యాపారం అనేది ఉంటే చేసుకోవచ్చు. ఇదే మరక పోతా మరక ఏం చెప్తానండి దీన్ని? 7.5. 7,500 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 7,000, 4,000, 9,000 ఆ విధంగా చెప్తా ఉన్నారు కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ అనేది మనకి ఇవి ఇక్కడ లోకల్ మేకలే, ఇక్కడ ఉంటుండే మేకలు అనమాట. ఏం చెప్పారన్నా? 9,000 మేక పోతేనా? ఓకే, 9,000 రూపీస్ అని చెప్తాడని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. ఈ పోతుపిల్ల అంట ఇది. సో 9,500 రూపాయలు అని చెప్తా ఉంటారు కానీ 9,960. సో తగ్గింపు అనేది ఉంటుంది. ఒక 7,000 నుంచి అయితే రావచ్చు. సో మనం వ్యాపారం చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం పొంగునూరు మార్కెట్ అయితే ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల బ్రీడ్స్, పొట్టేళ్ళు కానీ మేకలు కానీ వస్తాయి, అన్ని రకాలు ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో వస్తాయి నేను చూసుకోవచ్చు. సో ఇక్కడ జత పిల్లలు అయితే ఉంటాయి. ఈ పిల్లలు అడదా ఏదో బ్రదర్ ఇవే జత 17. 17,000 రూపీస్ అని చెప్తామని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 2 పొట్టేలు పిల్లలు అండి. సో మనకంతా ఒక 4.5 నెలలు 5 నెలలు ఎట్లయితే ఉంటాయి అనమాట. 17,000 రూపీస్ అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 8,16 8,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది. సో 8,500 రూపీస్. మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక 14-16 మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇంకొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.